గాంధీ హాస్పిటల్ మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈశ్వరాచారి చనిపోయిన తర్వాత పోలీసులు వెనుక నుంచి ర్యాంప్ మీద ఉండగా బయటికి మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా బీసీ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. తిన్మార్మలన కావచ్చు, అట్లాగే చెరుకు సుధాకర్ కావచ్చు, వీళ్ళంతా మృతదేహానికి అడ్డుగా నిలబడి అసలు ఎలా చనిపోయిండు ఏంటి, ఒక హెల్త్ బులెటిన్ కూడా లేకుండా మీరు ఎట్లా మృతదేహాన్ని బయటకు తీసుకెళ్తారనే దాని మీద తోపులాట జరుగుతోంది. వాళ్ళు బీసీ సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు, బీసీ సంఘాల నాయకులు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా తీవ్ర తోపులాట జరుగుతోంది. ఇక్కడ గాంధీ హాస్పిటల్ మొత్తం ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మొత్తానికి బీసీ సంఘాల నాయకులు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఘర్షణ వాతావరణానికి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏ విధంగా వివక్ష గురి అయి ఎంత అన్యాయానికి గురి అవుతున్నామో, బీసీల బతుకులు ఏ విధంగా జరుగుతాయి. ఒక వార్డు మెంబరు కాలేని పరిస్థితి వచ్చింది. అక్కడ నల్గొండ జిల్లాలో చూస్తేనేమో మూత్రం తాగించి అగ్రవర్ణాల వారు ఏ విధంగా వివక్ష చూపించి ఎంత అన్యాయం చేస్తున్నారు అంటే, అధికారం దరిదాపులకు రానివ్వదని 90% ఉన్నలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరినీ ఎంత అన్యాయానికి గురి చేసి రాజ్యాధికారం అంటేనే మా హక్కు అని అగ్రవర్ణాల వారు మా అందరినీ, ఒక ఆయన్నేమో ఫామ్ హౌస్ లో ఉండి ఆయన బీసీలు అంటే వాళ్లకు అసలు ఎంత చులకన విధంగా ఉందో చూడండి బీసీల బతుకులు. ఈ బీజేపీ ప్రభుత్వం ఏమో గవర్నర్ గారి దగ్గర, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ పెట్టి మా అందరికీ ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నామో చూడండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చి 42% అని ఈ చావులకు కారణమై ఇంత అన్యాయానికి గురవుతున్నారు. మా బీసీ జనము ఎంత వివక్ష, ఎంత అన్యాయానికి. రాజ్యాధికారం అంటే మీరు 78 సంవత్సరాల నుంచి మీ బతుకులను మేము ఎట్లా మెయింటైన్ చేస్తామో ఆ విధంగానే ఉంచాలని ఒక దిక్కు కిషన్ రెడ్డి, ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వము, వీళ్ళందరూ కూడా మా బీసీల చావులకు కారణమై ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము హత్య చేసినట్టు ఇది.
బీసీ సంఘాలు నిర్ద్వందంగా ఖండిస్తున్నాము. ఇగో మా నాయకుడు విషాధరన్ మహారాజు, మా సంఘాల నాయకులు దుర్గయ్య గౌడు, అంబాల నారాయణ, బైరు శేఖర్, మా మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలు ఎస్సీ ఎస్టీలం అందరం ఐక్యమత్యమైనము. మాకు జరుగుతున్న అన్యాయాన్ని